జార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్పూర్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో తరచుగా రైలు ప్రమాదాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక ట్రాక్ పై నుంచి మరొక ట్రాక్ పైకి ఒరిగిపోయింది గూడ్స్ రైలు. అదే లైన్ లో వచ్చి ఆ బోగీలను ఢీకొంది హౌరా ముంబై ట్రైన్. ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పాయి. 7 ప్రయాణికులు గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఒక గూడ్స్ రైల్ ఒక ట్రాక్ పై నుంచి మరొక ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరిగిపోయాయి. అయితే అదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న హౌరా ముంబై రైల్ ఆ బోగీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 7 గాయపడ్డారు. ఆ ప్రయాణికులందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ప్రమాదం మానవ తప్పిదమా లేకపోతే సిగ్నలింగ్ లోపమా, అసలు ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మా ప్రతినిధి మహాత్మా ఫోన్ ద్వారా మరింత సమాచారం ఇస్తారు. మహాత్మా, తరచుగా రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఒక ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఏంటి? రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? ఈ ప్రమాదం జార్ఖండ్ లో చోటు చేసుకుంది. చక్రధర్పూర్ డివిజన్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొదట ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ఇంకో ట్రాక్ మీదకి ఆ బోగీలు ఒరిగిపోయినట్టుగా తెలిసింది. అయితే అదే మార్గంలో వస్తున్న ఈ హౌరా ముంబై ఎక్స్ప్రెస్ రైలు 12810 నెంబర్ కలిగిన హౌరా ముంబై ఎక్స్ప్రెస్ రైలు ఆ ఒరిగిపోయిన గూడ్స్ రైలు బోగీలను ఢీకొట్టి ఈ రైలు కూడా పట్టాలు తప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో రైలు ఎక్కువ వేగంగా లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా 2 రైళ్లలో కలిపి 18 బోగీలు పట్టాలు తప్పాయి. మనం దృశ్యాల్లో కూడా చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా పొడుగున ఈ రైలు బోగీలన్నీ కూడా పట్టాలు తప్పాయి. కాకపోతే ఏది బోల్తా పడ్డ ఘటన జరగలేదు. అయినప్పటికీ ప్రయాణికులు చాలా మంది గాయపడ్డారు. ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 6 ఫస్ట్ ఎయిడ్ చేసి ఆసుపత్రికి తరలించినట్టుగా తెలిసింది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే చోటు చేసుకోలేదు ఈ ఘటనలో. కానీ పెద్ద ఎత్తున బోగీలు అయితే పట్టాలు తప్పి పూర్తిగా ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వచ్చే మార్గం వెళ్లే మార్గం 2 మార్గాలు సైతం ఈ పట్టాలు తప్పిన బోగీలతో చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ మార్గాన్ని క్లియర్ చేయడానికి కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు అయితే రైలు ప్రయాణికుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి అన్న దాని మీద రీసెంట్ గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు అడిగితే అనేక చోట్ల ఇంకా మేము ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నాము, దానికోసం రక్షక్ 4 అనే వర్షన్ ని తీసుకొస్తున్నాము, అది ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ప్రయోగించి చూసాము, అది కనుక దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రమాదాలు ఏవి జరగకుండా పూర్తి స్థాయిలో నివారించవచ్చు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే విదేశీ పశ్చిమ దేశాల తరహాలో ఆధునిక సేఫ్టీ వ్యవస్థని తీసుకుని రావడం ద్వారా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మార్గంలో వచ్చే ఇతర రైళ్లకు సమాచారం చేరిపోతుంది. తద్వారా అవి అక్కడ వెంటనే ఆగిపోతాయి. ఒకవేళ ఒకే ట్రాక్ మీద ఎదురుబొదురుగా వచ్చినా సరే అది ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ గా బ్రేక్ సప్లై చేసి ఆపే వ్యవస్థ, దాని త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని వస్తామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు కారణం ఏంటి, మొదట గూడ్స్ రైలు ఎలా పట్టాలు తప్పింది, ఇలాంటివన్నీ కూడా విచారణ జరిపితే గానీ పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకపోవడం మనం ఊరట కలిగించే అంశంగా చూడవచ్చు. కొంతమంది అయితే గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించినట్లుగా అధికార వర్గాలు చెప్పాయి. ఇంకా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రైలులో ఉన్న ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు మరొక ట్రైన్ కూడా రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి బంధువర్గం ఎవరు ఆందోళన చెందకుండా అక్కడ చక్రధర్పూర్ లో ఒకటి, టాటానగర్ లో ఒకటి, అలాగే ఇటు ఆరిజిన్ అండ్ ఎండ్ డెస్టినేషన్ 2 చోట్ల కూడా హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైట్ మహాత్మా, జార్ఖండ్ లో మరొక రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్పూర్ లో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. మరో ట్రాక్ పైకి గూడ్స్ రైలు బోగీలు ఒరిగిపోయాయి. అయితే అదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న హౌరా ముంబై రైలు ఈ బోగీలను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం 7 ప్రయాణికులు గాయపడ్డారు. అయితే గాయపడ్డ వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉందని అక్కడ వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హౌరా ముంబై రైలు కాస్త నెమ్మదిగా
వచ్చిన కారణంగానే ఈ ప్రమాద తీవ్రత తగ్గింది అని చెప్పొచ్చు. అదే వేగంగా వచ్చి ఢీకొనుంటే ప్రమాదం మరొక స్థాయిలో ఉండేది అని చెప్తున్నారు. ఏదేమైనా జరిగిన ప్రమాదానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. సిగ్నలింగ్ లోపమా లేకపోతే మానవ తప్పిదమా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 20వ తేదీన బెంగాల్లో దాదాపు ఇదే తరహా ప్రమాదం జరిగింది. కంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగి 10 మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ ఘటన ఇంకా మర్చిపోక ముందే నెల రోజులు తిరగకుండానే మరొక ఘోర ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈసారి ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ 7గురు ప్రయాణికులు మాత్రం గాయపడ్డారు. వాళ్ళందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై ఒరిగిపోయాయి. అయితే అదే టైంలో ఆ ట్రాక్ పై వస్తున్న ముంబై హౌరా రైలు ఈ బోగీలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జార్ఖండ్ లో జరిగిన రైలు ప్రమాదంపై ప్రస్తుతం అధికారులు ఎంక్వైరీ చేపట్టారు. చక్రధర్పూర్ లో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా ఆ ట్రైన్ ని ఢీకొని మరొక రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి. దీంతో 7గురు ప్రయాణికులు గాయపడ్డారు. नॉर्मल